ముచ్చట్లు షురు చేసుకుందాం. ఎన్ఎస్ఆర్ గ్రూప్ వారి ఎన్రిచ్ వాటర్ సమర్పించు ధూమ్ ధామ్ ముచ్చట్లు షురు. ఫస్ట్ మనం ఇప్పుడు అసెంబ్లీ ముచ్చట చెప్పుకుందాం. అసెంబ్లీలో ఏమైతుంది? ప్రతిపక్ష పోలు నిలదీస్తారు, అధికార పచ్చమోళ్ళు ఇక ఇట్లా కాదు గిట్లా అని చెప్తారు. మొత్తానికి జనం సమస్యలను మాట్లాడుకుంటారు. వాళ్ళను ఎట్లా ఒడ్డుకు పట్టుకురావాలనో ఆలోచన ఎత్తంటారు కదా. పాండ్రి మరి మన అసెంబ్లీ మీటింగు ఎట్లా నడిచింది, ఏంది కథ పురాగా చూసేసొద్దాం నడువురి. మన అసెంబ్లీ మీటింగులు జర గరంగరంగానే నడుస్తున్నాయి. వాళ్ళు అధికారం లీడర్లు ప్రతిపక్షం లీడర్ల నడమ మాటల తూటాలు వెళ్ళినాయి. ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి సారును సస్పెండ్ కూడా చేసిర్రు. ఈ తాప జరిగే మీటింగుల దాకా సారు అసెంబ్లీకి రావద్దట. ఓట్లప్పుడు షెయి పార్టీ చెప్పిన గ్యారంటీల ముచ్చట, జనం పడుతున్న తక్లీఫ్ల గురించి ప్రభుత్వాన్ని నిలదీస్తే సస్పెండ్ చేసుడు గిదేం తరీకా అని బీఆర్ఎస్ లీడర్లు నిరసన చేసిర్రు. ఎక్కడ ఇచ్చారు అధ్యక్ష? రైతులకు రుణమాఫీ చేసినారు, రైతు భరోసా ఇచ్చినారు, 12,000 రూపాయలు నా ఈడిఎస్ కార్మికులకు ఇచ్చినారు, 12,000 రూపాయలు నా ఆటో కార్మిక సోదరులకు ఇచ్చినారు, 2,500 రూపాయలు మా మహాలక్ష్మి అక్క చెల్లెలకు ఇచ్చినారు, రైతులకు బోనస్ ఇచ్చినారు, టోన్ బంగారం ఇచ్చినారు. ఏది ఇచ్చిన అధ్యక్ష? నా విద్యార్థి సోదరులకు స్కూటీలు ఇచ్చినారు అధ్యక్ష. 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చి సంతోషంగా పెట్టినారు. ఎక్కడిచ్చిన అధ్యక్ష? ఎక్కడిచ్చి? జగదీశ్వర్ రెడ్డి సార్ను సస్పెండ్ అవుతూనే బీఆర్ఎస్ లీడర్లు సభను వాకౌట్ చేసిరు. అంబేద్కర్ విగ్రహం దగ్గర ధర్నా చేసిరు. అసలు సభ లోపల ఏమైంది? జగదీశ్వర్ రెడ్డి సారు ఏం మాట్లాడిండు, ఎందుకు సస్పెండ్ చేసిర్రు, గవి మన రామన్న చెప్పిండు ఈనాలే. గవర్నర్ గారు ఉభయ సభల్ని ఉద్దేశించి చేసిన ప్రసంగం మీద మా పార్టీ తరపున జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడడం మొదలుపెట్టి కేవలం 10 నిమిషాలు కూడా కాకముందే 6 నిమిషాల లోపలనే ఈరోజు ఉద్దేశపూర్వకంగా అటు మంత్రులు ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు రన్నింగ్ కామెంటరీ చేస్తూ ఆయన ప్రసంగానికి అంతరాయం కలిగిస్తూ ఇష్టం వచ్చిన కామెంట్స్ చేస్తూ ఉంటే జగదీశ్వర్ రెడ్డి గారు ఏమాత్రం సంయమనం కోల్పోకుండా చాలా చక్కగా రాష్ట్రంలో ఎండిపోతున్న పంటలు, రాష్ట్రంలో అధోగతి పాలైన వ్యవసాయం, రైతుల కష్టాలు, జరగని రుణమాఫీ, పడని రైతు బంధు ఇవన్నీ ఎండగడుతూ తన పద్ధతుల్లో చాలా స్పష్టంగా ప్రభుత్వానికి ఇవాళ ఒక హెచ్చరికలాగా రాష్ట్ర ప్రజల తరపున చేస్తుంటే అమలు కాని 6 గ్యారంటీలు, ఇచ్చిన 420 హామీల వాగ్దాన భంగం, వీటన్నిటి మీద విమర్శలతో ఇవాళ దాడి చేస్తుంటే తట్టుకోలేని ప్రభుత్వం ఈరోజు నీతిబాహ్యంగా నిస్సిగ్గుగా ఇవాళ కేవలం అబద్ధాల మీద ఆధారపడే ఈరోజు మా గౌరవ సభ్యులు జగదీశ్వర్ రెడ్డి గారిని అనని మాటను అన్నట్టుగా చిత్రీకరించి ఇవాళ సస్పెండ్ చేసే ప్రయత్నం చేసింది. ఇక ఇంకో దిక్కు ఇట్లా నిరసన చేస్తుంటే బీఆర్ఎస్ లీడర్లను పోలీసులు అడ్డం పడ్డారు. రామన్నను జగదీశ్వర్ రెడ్డి సార్ను పోలీస్ వ్యాన్లు ఎక్కించి తెలంగాణ భవన్ కు అట్టుకుపోయారు. మాటేనొల్ల వెనకటి చదువులు ఇప్పటి చదువులకు జమీన్ ఆస్మానుకున్నంత ఫరకున్నది, అవునా కాదా? వెనకటి ఎట్లుండేనోళ్ళ కథ, చిన్న తప్పు చేసినా సార్లు బరిగా అందుకొని పొట్టు దంచేది, హోంవర్కులు చేయకుంటే కోదండం ఎక్కిచ్చేది, బడి డుమ్మాలు కొడితే బిస్కిల్ తీయించేది, గోడ కురిసేయించేది, ముక్కు పట్టుకొని చెంప మీద పల్ల దరిచేది, తొడపాశం కూడా పెట్టేదుల్లో. గింతగనం కొడుతున్నా గాని పిల్లగాన్ల ఇంట్లో మాత్రము అస్సలు బాధపడకపోయేది. కొట్టుర్రి సారు, ఇంకా కొట్టుర్రి, మా వాడైతే మస్తు మొండి ఎత్తాండు, వానికి చదువు రావాలి, కోదండం కూడా ఎక్కియురి అని ఇంకా ఎక్కువ చెప్పేది తల్లిదండ్రులు కదా. కానీ ఇప్పుడు ఎట్లున్నదల్ల కథ, పిల్లగాన్ని చిన్న దెబ్బ ఇట్లా కొడితే చాలు అవ్వయ్యలు బడి కురుకొత్తాన్లు,
నా కొడుకును కొడతారా, నా బిడ్డను సతాయిస్తారా అని టీచర్లతోని సార్లతోని లొల్లులు జోడాలు. ఇక పిల్లలను కొట్టకుండా తిట్టకుండా గదిరియకుండా చదివెట్లా చెప్పాలరా దేవుడా అని టీచర్లు నెత్తి పట్టుకుని కూర్చునే. అందుకే ఈ బాధలన్నిటికీ ఒక బడి పెద్ద సారు ఒక ఉపాయం చేసిండు. ఏందో చూడాలి, మీరు చూసేయండి. అయితే మన పక్క రాష్ట్రం ఆంధ్రలోన విజయనగరం జిల్లా బొబ్బిలి దగ్గర ఉన్న సర్కారు బడిది. ఈ బల్లె చదివే కొందరు పిల్లలు అంతా కోతు చేసుడట, చదువు చక్క చదువుడే లేదట, మొండుకు తెగబడుతురట. ఇక సార్లు కొడదాం తిడదామంటే అమ్మ నాయనలేమో మా కొడుకుని ఎందుకు కొట్టినావు ఎందుకు తిట్టినామని ఉల్టా అంటారు. మరి ఏం చేస్తే పిల్లగాళ్ళు బాగుపడతారు, ఏం చేద్దును ఎట్లా చేద్దును అని హెడ్ మాస్టర్ సార్కు దిమాగ్ ఖరాబ్ అయినట్టయింది. ఇక పొద్దుగాల పిల్లలందరినీ మైదాన్ల వరుసమ్మని నిలబెట్టించిండు. జరసేపు సార్ బాధ చెప్పుకున్నాడు, మీరు కూడా నాలే. మేము కొట్టలేము, తిట్టలేము, ఏమీ చేయలేము. మీ దగ్గర చేతగానంలో చేతులు కట్టుకుని ఉండాల్సిన పరిస్థితి వచ్చింది మాకు. అంటే ఇంత చెప్తున్నా కూడా ఒకటిలో ప్రవర్తనలో మార్పు లేదు, ఒక చదువులో మార్పు లేదు, ఒక రైటింగ్ స్కిల్ లేదు, రీడింగ్ స్కిల్ లేదు. అసలు ఏంటి ప్రాబ్లం మీదా మాదా? పాపం బుజరించుకుంటా బతలాడుకున్నాడు కదా. ఇక అటెన్కి ఏమైందంటే అందరికి చిన్న దండం పెట్టి పడుకుని పెట్టి పెట్టేస్తాను. మీ అందరికి దండం పెట్టేసి వదిలేస్తాను, లేదంటే ఇలా నేను తీసుకుంటాను. మరి గుంజలు అయినా మీకు అందరికి కూడా మీ నేను పనిష్మెంట్ అయ్యయ్యో చూసినావా పెద్ద సారే మీకు దండవరా నాయన అనుకుంటా బస్కిల్ తీసిండు. ఇక పిల్లలేమో అద్దు సార్ మేము మంచిగుంటాం సార్, మంచిగా చదువుకుంటాం సార్ అంటారు. ఆగో వెనకకే లెవెలో కోతిపొరడు తీరు సార్ బస్తీలు తీరు సార్ అంటుండేది. ఏ పిల్లగా మీకోసమేరా సార్ తండ్లాడేది. వెనకట పిల్లగాళ్ళు తప్పు చేస్తే వాళ్ళకు కోదండం ఎక్కించుడు, బస్కీలు తీయించుడు, బరగందుకొని దంచుడు ఇసొంటి ఉండేటి. ఇప్పుడు సార్కు సారే శిక్ష వేయించుకొని పిల్లగాళ్ళకు రేవుకు పట్టుకత్తుడు. మంచి ఉపాయం ఎప్పో. ప్రియమైన తల్లిదండ్రులారా, మాకు చేతనైనంత వరకు ఇక్కడ మేము చేస్తున్నాం. మీ పిల్లల్ని మీరు కనీసం కంట్రోల్ పెట్టకపోతే మీ స్కూల్కి పంపించిన వృధా అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మా ఉపాధ్యాయులు మేము ఎంత కష్టపడి పనిచేసినా కూడా ఎలాంటి ప్రయోజనం ఉండదు. మీరు మీ పిల్లల్ని అద్దులో పెట్టుకోకపోతే మీరు పాఠశాలకు పంపించడం వృధా అవుతుంది. పని శాతగానోడు ఏం చేస్తాడోల్లా పక్కోళ్ళ మీద ఏడుచుకుంటా రూబాబు ముచ్చట్లు చెప్తాడు. తిట్టుడే వాళ్ళ పని ఉంటుంది. మన ఊర్లల్లా ఇట్లా ఒక్కళ్ళన్నా కనబడతారు. అసుంటోన్ని మనం దేక మరే వాడు ఒక అంతి రోడ్రా పోయి ఇష్పెట్టుర్రి అని అనుకుంటా దూరం పెడుతుంటాం కదా. ఇప్పుడు రేవంత్ సార్ను కూడా జనాలు గట్లనే అంటున్నారు. వాళ్ళ కాదల్లా రేవంత్ సార్ను ముఖ్యమంత్రిగా కూసబెట్టింది ఎందుకు? పాలన చేసేటెందుకే కదా, ఓట్లప్పుడు చెప్పిన ముచ్చట్లు అమలు చేసేటెందుకే కదా. కానీ ఇప్పుడు ఏం చేస్తాడు? చెప్పిన శేషుడు నాతోని కాదు అని అనుకుంటూ చేతులు లేవట్టిండు. కేసీఆర్ సార్ మీద తాపకోపారి నోరు వారేసుకుంటున్నాడు. అసలు ఎంతటి పగోడైనా కానీ, ఎన్ని లొల్లులు జవడాలు ఉన్నా కానీ పక్కోళ్ళ సాగు కోరుకుంటాం మానోళ్ళ మనం చెప్పుండ్రి. కానీ రేవంత్ సార్ కథ మాత్రము ఉల్టానే ఉన్నదోళ్ళ మొత్తం. చూడుండ్రి మీరే. కేసీఆర్ ఈ 3 అక్షరాలు పేరు కాదు, తెలంగాణ ఆత్మ. తెలంగాణ అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే తెలంగాణ. తెలంగాణను కేసీఆర్ సార్ను వేరువేరుగా ఎన్నడూ చూడం మనం. తెలంగాణ తెచ్చిందే కేసీఆర్ సారు. ఇంట్లో ఇంకో మాట లేదు. రేవంత్ సారు కూడా ఎన్నో మాటలు ఒప్పుకున్నాడు. కానీ అసాంటి కేసీఆర్ సార్ను స్కెచ్చరు మార్చరి అనుకుంటా సావు మాటలు మాట్లాడుతున్నాడు. వల్ల ఇదెక్కడి మాట? అసలు రేవంత్ సారు ముఖ్యమంత్రి అనుకుంటున్నాడా, లేకుంటే గుట్కాలు తినుకుంటా గుడం బాధ ఆక్కుంటా నోటికొచ్చినట్టు మాట్లాడే బేకార్ మనిషి అని అనుకుంటుండా? సార్కు నా మీద కోపం వచ్చినా మంచిదే, ఉన్న మాట చెప్పాలి. అరే లేకుంటే ఏంది ఇది? అరే ఎంతటి పగోడైనా గాని మనం సావును కోరుకుంటామానల్లా. అంత లావైతే తిడతాం, అలుగుతాం, గులుగుతాం, గంతేగాని సావాలే అని అంటమా? అది మన మనిషి మర్యాదనేనా? కాదు కదా. కానీ రేవంత్ సార్ ఏందోల్లా కేసీఆర్ సార్ మీద మార్చరి గీర్చరి అనుకుంటా మాట్లాడుతాండు. ఈ మాటలకు తెలంగాణ జనం ఎంత తన్లాడాలే. అసలు ఒక్క మాట అడుగుతున్నోళ్ళ నేను, రేవంత్ సారు సీఎం కుర్చీలో కూసోవడానికి కారణం ఎవరు? అసలు కేసీఆర్ సారు తెలంగాణ తీసుకురాకుంటే రేవంత్ సారు ముఖ్యమంత్రి అవునా? అసలు ఈ పదవులు వచ్చినా సరే సారు తప్పు చేస్తే ఇది తప్పు ఇట్లా చేసిండు అనుకోర్రి.
రాజకీయ ముచ్చట్లు మాట్లాడుకోరి, ఎవరు అడ్డం పడరు. కానీ సావాలే, మార్చరికే ఓడుంటది, ఏంది మాటలు. అందున ఉత్త మనిషి కూడా కాదు. మన తెలంగాణ జనమంతా జాతిపిత లెక్క చూసుకుంటారు కేసీఆర్ సార్ను. సారు మీద కోపం ఉన్నోళ్ళు కూడా, సార్ అంటే పడనోళ్ళు కూడా సారు కనబడితే దండం పెడతారు. తెలంగాణ తెచ్చిన మొనగాడు అని తారీఫ్ చేసుకుంటారు. అసోంటి కేసీఆర్ సార్ను గిన్ని మాటలు అనుడేంది. ఇది ఒక్కసారని కాదు, రేవంత్ సారు నోటి నుంచి తాపకోపారి ఇసోంటి ఎల్తనే ఉంటాయి. తొక్కుతా, పేగులు మెడలేసుకుంటా, తొండలు వంపుతా, ఇప్పుడు మార్చరి అట. అసలు ముఖ్యమంత్రి పదవిలో ఉన్నోళ్ళు మాట్లాడవలసిన మాటలేనా ఇవి? అరే పాలన చేయి సారు అని గద్దె మీద కూసుండబెడితే అది ఇడిచిపెట్టి ఎంతసేపు కేసీఆర్ సార్ మీదనే గిట్ల వాడుడేందోల్లా. అరే ఓట్లప్పుడు ఎన్ని మాటలన్నా అనుకోండి బై, ఒకళ్ళ తప్పులు ఇంకొకరు ఎత్తి చూయించుకోర్రి, ఎవడు అడ్డం పడడు. కానీ ఎప్పటికీ ఇదే రాగం బాడతా అంటే ఏందన్నట్టు. అందుకే జనాలు ఇప్పుడు రేవంత్ సార్ మీద గరమైతాన్రు. పార్టీలు గీర్టీలు జాంతానై కేసీఆర్ సార్ను అంత మాట అన్నందుకు రేవంత్ సార్కు ఇప్పుడు శాపాలు పెడుతున్నారు. ఒక ఉన్నతమైన పదవిలో, సీఎం పదవిలో ఉండి ఒక మాజీ సీఎంను అలా అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా దురదృష్టకరం. అది నీచమైన ఆయన దిగజారుడుతనానికి అది ప్రతీక. ఎందుకంటే ఒక చిన్న స్థాయి నుంచి వచ్చి ఈరోజు సీఎం పదవిలో కూర్చున్నటువంటి రేవంత్ రెడ్డికి కనకం సింహాసనం మీద శునకం కూర్చుండబెడితే మళ్ళీ వెనకడి గుణానికి ఎలా వెళ్తుందో అంత దిగజారుడుతనంగా అంత పెద్ద మనిషిని అలా మార్చురికి పంపిస్తామనడం చాలా, యావత్ తెలంగాణ ప్రజలు చాలా ఉవ్వెత్తున ఈరోజు రేవంత్ రెడ్డిపై ఖండిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రోజు రోజుకు దిగజారిపోతున్నారు. ఆయన ప్రవర్తన చూస్తుంటే తెలంగాణ భాష అక్షరం తలదించుకునే స్థాయిలో వారు ప్రవర్తిస్తున్నారు. ఈరోజు ఒక 10 మంది ఎమ్మెల్యేలు అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు మారినా నీ సీటు ఓడిపోయే పొజిషన్లో నువ్వు ఉన్నావు. కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం నడపకపోతే ఈరోజు తెలంగాణ ఉండేది కాదు. స్ట్రక్చర్ పైన ఉన్నటువంటి తెలంగాణ వాదం నిజంగానే మార్చురికిపోయేది. అది నాకు గుర్తుంచుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఈరోజు కేసీఆర్ గారి పోరాటం వల్ల తెలంగాణ అనే రాష్ట్రం ఏర్పడ్డది. తెలంగాణ అనే రాష్ట్రానికి నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు. కేసీఆర్ గారే లేకుంటే, కేసీఆర్ గారే పోరాడకుంటే నీకు ఈరోజు పిసిసి అధ్యక్షుని పదవి వచ్చేది కాదు, తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండేవాడి కాదు. కాబట్టి ఇప్పటికైనా నీ పద్ధతి మార్చుకొని నువ్వు ఏదైతే ప్రజలకు ఇచ్చినావో 420 హామీలు, వాటిని ఎలా నెరవేర్చుకోవాలని చెప్పి నువ్వు దాని గురించి ఆలోచిస్తే బాగుంటుందని చెప్పి కోరుకుంటున్నాము. అసలు దొంగలు దొంగతనాలు ఎందుకు చేస్తారు? దొంగలు కాబట్టి చేస్తారు అని కారటం ఆడారు. గట్ల కాదోళ్ళ నేను అనేది. వాళ్లకు దొంగతనం చేస్తే ఏమొస్తుంది? అప్పనంగా పైసలు వస్తాయి, కష్టపడకుండా కడుపు నింపుకోవచ్చు. గొలుసులు గిలుసులు ఎత్తుకపోయి వాటిని అమ్ముకుంటే లక్షాధికారులు కావచ్చు అని అనుకుంటారు కదా. కానీ అందరూ దొంగలు ఒక్క తీరులోనే ఉండరు. కొందరు చిత్ర విచిత్రమైన దొంగలు కూడా ఉంటారు. వాళ్ళను ఓ మల్క దర్శనం చేసుకోండి, మీరు చూడండి. నిజంగా దొంగలు ఎట్లా ముదిరిపోయిరంటే, అసలు ముదిరిపోయిర్రా లేకుంటే తెలివి లేకుంటాయిరా నాకు అర్థమైతలేదులా. ఇగో వీళ్ళని చూర్రాదురి, మన హైదరాబాద్ ముసరాం బాగల సిమ్మ చీకట్ల అందరు నిద్రలు ఉండంగా వీళ్ళు నిద్రలేసి ఇక రంగంలోకి దిగిరు. మూడో బావ అవుతుంది. ఒక ఆటో కూడా తెచ్చుకున్నారు కదా దోసుకపోనికి. ఆ గోయిన్లకు పోతురు, ఎత్తుకత్తురు, ఆటోలో వేస్తురు. మరి గింత కష్టపడి గింతగా జాగారం ఉండి గింత ప్లానింగ్ తో ఏం దొంగతనం చేస్తుర్రబ్బా? ఏం ఎత్తుకపోతురు? బంగారమా లక్షల రూపాయలు అనుకునేరు. కాదు చెప్పులు. అవంటే చెప్పులు బూట్లు ఎత్తుకపోతురులా. అపార్ట్మెంట్లకు పోయి బయట ఇడిచిన చెప్పులను బూట్లను ఎత్తుకపోతురు. ఈ దొంగలు చేసిన ఇంకో ఘనకార్యం చెప్పాలనా? వీళ్ళు ఎత్తుకపోయిన చెప్పులు బూట్లు పోలీసులే కూడా ఉన్నాయి. ఎస్ఐ ఉన్నవు సిఐ చెప్పుల బూట్లు కూడా మాయం చేసిరు. ఇక ఏ పూరి కథ ఎట్లున్నదో. దొంగలంటే పైసలు దొంగతనం చేస్తారు, నగలు ఎత్తుకపోతారు, ఇంటి సామాన్లు ఎత్తుకపోతారు. వాళ్ళందరితో ఒక రూట్ అయితే మాది చెప్పుల రూట్ అనుకుంటా వీళ్ళు ఇట్లా దూసుకుపోయిర్రు అన్నట్టు. అవు కానీ అసలు వీళ్ళు ఈ చెప్పులను ఎందుకు ఎత్తుకపోయిర్రు? ఆ పాత చెప్పులను వీళ్ళు ఏం చేసుకుంటారు కావచ్చు, గదే అర్థమైతే లేదు. ఏం దొంగలో ఏమో పట్టు రాను గిట్ల చిత్ర విచిత్రమైన దొంగలు మోపైతురు. ఆఖరికి ఇంటి ముంగట ఇడిచిన చెప్పులకు కూడా గ్యారెంటీ లేకుండా అవుతుంది.
అర్రే చెప్పుడు మర్చిపోయినా మీకు. ఇప్పుడు మనం అర్జెంటుగా నిర్మల్ జిల్లాకు పోదాం పాండ్రోలో. ఆడ ఒక షెట్టు ఉన్నది. ఆ షెట్టు కాడికి గణపతి దేవుడు వచ్చిండంటున్నలా. మరి గణపతి దేవుడు వచ్చినప్పుడు మనం కూడా దర్శనం చేసుకోవాలి కదా. రాండి మరి అర్జెంటుగా. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. అయితే ఇప్పుడు మనం నిర్మల్ జిల్లా కుంటాల మండలం సూర్యాపూర్ అనే ఊరికాడ ఉన్నాం వల్ల ఆ ఊళ్ళే జువ్వి చెట్టు ఉన్నది. ఇక ఆ చెట్టు మీదనే మన గణపతి వచ్చిండట. అవో చూసిర్రా, చెట్టు మీద వినాయకుని రూపము ఏర్పడుతోనే ఇదంతా దేవుని మహిమే అని అనుకుంటా జనం పూజలు చేసిర్రు, ఊదుబత్తిలు కొబ్బరికాయలు కొట్టిర్రు, భజనలు చేసుకుంటా ఇగో ఈ చెట్టును మొక్కుకున్నారు. చూసిరా సూర్యాపూర్ జనాలు ఏం చేస్తాన్లో. ఇక దీన్ని చూసి కొందరు ఏ వినాయకుని రూపం కాదు ఏం కాదు ఏదో అనుకోకుండా అయింది అని అంటుంటే ఏ కాదు కాదు ఇదంతా దేవుని మహిమే అని వీళ్ళు చెప్తున్నారు. సరే ఇక ఎవరి నమ్మకాలు వాళ్ళయి, ఎవరి ఆలోచనలు వాళ్ళయి, ఏమంటారు వాళ్ళ కదా. ఆకాశం ఎందుకో పచ్చబడ్డది అని ఒక పాట ఉన్నది. అయినా ఆకాశం ఎందుకు పచ్చబడ్డదబ్బా అని చిన్నతనంలో నాకు బాగా అనుమానం కొట్టేది. సరే ఆకాశం కాదు కానీ ఒక ఊళ్ళే నెత్తురు వరద వారుతున్నదులో. అరే అవునంటనోళ్ళ నాకే భయమైంది. మీరు కూడా చూడుర్రి కానీ భయపడకుండ్రి. వామ్మో ఏంది ఇది, మొరం మీద వాన పడుతున్నదా లేకుంటే వాననే ఎర్రగా పడుతున్నదా? అంత కన్ఫ్యూజ్ గా కొడుతున్నది కదా. మొరం కాదు ఇది, నీళ్ళే ఎర్ర నీళ్లు, ఎర్ర వరద. ఇరాన్ దేశంలోనట ఆడ వానకాలం కావచ్చు మనకు తెలియదు, ఉన్నట్టుండి వాన పడ్డది. మీదికేలి వాన అంతటా పడ్డదట. కానీ గుట్టల మీద పడంగానే ఆవో గిట్ల ఎర్రగా అయిపోయింది. ఆగ చూడుర్రి అంత నెత్తురు వారినట్టే వారుతున్నది కదా. ఫస్ట్ ఇగో ఇట్లా చూసి జనం భయపడ్డారు. ఆటెనక ఇదేదో గమ్మత్గానే ఉన్నది రో అని అనుకుంటా ఇగో ఇట్లా వానలు దడుచుకుంటా ఎర్ర వరదల ఆడుకుంటా మురిసి ముప్పందం అవుతున్నారు. ఇరాన్ల గట్లున్నదా. ఇక ఇప్పుడు మన కశ్మీర్ కాడికి పోదాము రాన్రి. అసలు మన దిక్కు ఎండాకాలం కదా, కానీ కశ్మీర్ కథ ఉల్టా పల్టా కొడుతుంది. ఆడ మంచు వాన పడుతుంది, ఎటు చూడు బరఫు గడ్డలే. ఇక జనము ఈ మంచులని ఆడుకుంటా డాన్సులు చేసుకుంటా సంబరపడతాండ్రు. వీళ్ళ ఆనందము వీళ్ళది. అసలు ఎంజాయ్మెంట్లో ఎవ్వరు ఆగుతలేరు కదా. గ్రూప్ వారి ఎన్రిచ్ వాటర్ సమర్పించు ధూమ్దా ముచ్చట్లు. ఇవన్నట్టలో ఎలాంటి ముచ్చట్లు మళ్ళీ రేపు వచ్చేటప్పుడు ఇంకిన్ని ముచ్చట్లు తీసుకొని కలుస్తుంది మీ మల్లీశ్వరి. అప్పటిదాకా మీరైతే చూస్తూనే ఉండు టీ న్యూస్. నేను ఉంటా మరి. నమస్తే, టాటా.